హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఎన్పిసిఎల్కి సంబంధించిన స్టైపెండరీ ట్రైనీ మెయింటైనర్ ఐటీఐ ఎలక్ట్రీషియన్ క్వశ్చన్ పేపర్ మనం ఈ వీడియో ఒకసారి డీటెయిల్గా చూద్దాం. ఆల్రెడీ నేను ఎన్పిసిఎల్కి సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ నా ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే వీడియో అయితే చూడగలరు. అయితే మనం ఈ వీడియోలో మనం ఐటీఐ ఎలక్ట్రీషియన్ అడ్వాన్స్డ్ టెస్ట్ క్వశ్చన్ పేపర్ అయితే మనం ఇక్కడ చూద్దాం. ఆల్రెడీ మనం ఇక్కడ చూసుకుంటే పేపర్ 2 మీకు అడ్వాన్స్డ్ టెస్ట్ అయితే ఎగ్జామ్ ఉండడం అయితే జరుగుతుంది. ఎవరైతే ప్రిలిమ్స్ క్లియర్ చేశారో సో మార్క్స్ వచ్చేసరికి 150 మార్క్స్కి మీకు 2 అవర్స్ టైమింగ్ అయితే మాకు ఇవ్వడం జరుగుతుంది మీకు. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే బుక్లెట్ 50 క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. 50 into 3 150 మార్క్స్కి మీకు క్వశ్చన్ పేపర్ ఉండడం జరుగుతుంది. ఒక క్వశ్చన్ రాంగ్ అయితే 1 మార్క్ అయితే మీకు డిడక్ట్ అవ్వడం జరుగుతుంది. సో క్వశ్చన్ పేపర్ వచ్చేసరికి ఇంగ్లీష్ అలాగే హిందీలో ఉండడం జరుగుతుంది. సో ఆన్సర్స్ నేను ఇక్కడ హైలైట్ చేసి పెట్టడం జరిగింది, అది కూడా మీరు ఇక్కడ గమనించగలరు. ఇక్కడ మనం చూసుకుంటే అడ్వాన్స్డ్ పేపర్ ఫర్ ఐటీఐ ఎలక్ట్రీషియన్ కేటగిరీ స్టైపెండరీ ట్రైనీ ఎలక్ట్రీషియన్. ఇది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అండి, మోడల్ క్వశ్చన్ పేపర్ కాదు. ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే ఇన్ ఇండియా మెయిన్ సప్లై వోల్టేజ్ యూజ్డ్ ఫర్ డొమెస్టిక్ ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఈస్ డాష్ వోల్ట్. మన ఇండియాలో డొమెస్టిక్ వోల్టేజ్ ఎంత యూజ్ చేస్తామని ఇక్కడ అడగడం జరుగుతుంది. ఆప్షన్ సి 220 వోల్ట్. అలాగే సెకండ్ చూసుకుంటే సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్ ఇస్ మేడ్ సెల్ఫ్ స్టార్ట్ బై యూజింగ్ డాష్. ఆప్షన్ బి కెపాసిటర్. అలాగే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ ఆఫ్ ఎలక్ట్రికల్ సర్క్యూట్. ఆప్షన్ డి ఫ్యూజ్. అలాగే 4 చూసుకుంటే ది యూనిట్ ఆఫ్ కెపాసిటెన్స్ ఇస్ ఆప్షన్ బి ఫారడ్. అలాగే 5 చూసుకుంటే డాష్ ఎలక్ట్రోలైట్ ఈజ్ యూజ్డ్ ఇన్ లీడ్ యాసిడ్ బ్యాటరీ. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. అలాగే 6 చూసుకుంటే వాట్ ఈస్ ద వోల్టేజ్ రేటింగ్ బై సింగిల్ డ్రై సెల్ జింక్ కార్బన్. ఆప్షన్ ఏ 1.5 వోల్ట్. అలాగే 7 చూసుకుంటే ది ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ 3 రెసిస్టెన్స్ ఈచ్ ఆఫ్ 3 ohms కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ డాష్ విల్ బి హౌ మెనీ. ఇక్కడ 3 రెసిస్టెన్స్ ప్యారలల్లో 3 ohms అయితే కనెక్ట్ చేయడం జరిగింది, దాని ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ అంతా అడగడం జరిగింది. ఆప్షన్ డి 1 ohm రైట్ ఆన్సర్. అలాగే 8 చూసుకుంటే హౌ మెనీ మినిమం డయోడ్స్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ ఫుల్ వేవ్ బ్రిడ్జ్ రెక్టిఫైర్. బ్రిడ్జ్ రెక్టిఫైర్కి ఎన్ని డయోడ్లు అయితే కావాలని అడగడం జరుగుతుంది, 4. అలాగే 9 చూసుకుంటే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఇన్సులేటర్. ఆప్షన్ బి గ్రాఫైట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలక్ట్రికల్ మిషన్ ఈజ్ హైయెస్ట్ ఎఫిషియెంట్. ఆప్షన్ డి ట్రాన్స్ఫార్మర్. అలాగే 11 వాట్ పారామీటర్ డస్ నాట్ చేంజ్ ఫ్రమ్ ఇన్పుట్ టు అవుట్పుట్ ఆఫ్ ఏ పవర్ ట్రాన్స్ఫార్మర్. ఆప్షన్ సి ఫ్రీక్వెన్సీ. అలాగే 12 చూసుకుంటే ది స్క్విరల్ కేజీ ఇండక్షన్ మోటార్ డాష్ స్లిప్ రింగ్స్. ఆప్షన్ ఏ 0. అలాగే 13 చూసుకుంటే డాష్ వైర్ ఈజ్ యూజ్డ్ టు ప్రిపేర్ ఎలక్ట్రికల్ హీటర్. ఆప్షన్ సి నిక్రామ్. 14 చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ రిలేటెడ్ టు ఓమ్స్ లా. ఆప్షన్ డి V = IR. 15 చూసుకుంటే ఈ రీజియన్ అరౌండ్ ఏ స్టేషనరీ ఎలక్ట్రిక్ చార్జ్ యాస్ డాష్. ఆప్షన్ బి ఫీల్డ్. అలాగే 16 చూసుకుంటే విచ్ ఇండక్షన్ మోటార్ విల్ బి ద లార్జెస్ట్ ఇన్ సైజ్. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. అలాగే 17 చూసుకుంటే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ఏ ట్రాన్స్ఫార్మర్. ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏదైతే ట్రాన్స్ఫార్మర్ పార్ట్ కాదని ఇక్కడ అడగడం జరిగింది. ఆప్షన్ డి ఎగ్జాస్టర్. ఆప్షన్ ఫార్ములా ఫర్ సింక్రోనస్ స్పీడ్ ఇన్ ఆర్పిఎం ఈస్ డాష్. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. అలాగే 19 చూసుకుంటే సోలార్ ప్యానల్ యూజెస్ డాష్ ప్లేట్ ఫర్ ఎలక్ట్రిసిటీ జనరేషన్. ఆప్షన్ సి ఫోటోవాలిటిక్ రైట్ ఆన్సర్. 20 చూసుకుంటే కాపర్ లాస్ ఈస్ ప్రొపోర్షనల్ టు డాష్. ఆప్షన్ బి I². 21 కెపాసిటీ ఆఫ్ బ్యాటరీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ డాష్. ఆప్షన్ సి యాంపియర్ అవర్. అలాగే 22 చూసుకుంటే ఏ స్విచ్ ఈస్ ఆల్వేస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ డాష్. బి బేస్ వైర్. 23 విచ్ టైప్ ఆఫ్ వైరింగ్ షెల్ బి డన్ వేర్ మెకానికల్ అండ్ ఫైర్ సేఫ్టీ ఈస్ రిక్వైర్డ్. ఆప్షన్ డి రైట్ ఆన్సర్. అలాగే 24 చూసుకుంటే డాష్ అమౌంట్ ఆఫ్ హీట్ విల్ బి జనరేటెడ్ ఇన్ ఏ ఫిల్మెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ 2 ohm when 2 ampere current passes through it. ఆప్షన్ సి 8 watt రైట్ ఆన్సర్. అలాగే 25 చూసుకుంటే ఇన్ 3 phase స్టార్ కనెక్షన్ ఫేస్ వోల్టేజ్ ఇస్ డాష్ టైమ్ లైన్ వోల్టేజ్. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. అలాగే 26 చూసుకుంటే ఇన్ ఎలక్ట్రికల్ వైరింగ్ డాష్ కలర్ వైర్ ఈజ్ యూజ్డ్ ఫర్ గ్రౌండింగ్. ఆప్షన్ డి గ్రీన్. 27 ది పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్యూర్ రెసిస్టివ్ సర్క్యూట్ ఈజ్ డాష్. బి 1. 28 ది స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ఎలక్ట్రోలైట్ ఇన్ ఏ ఫుల్లీ చార్జ్డ్ lead acid cell is approximately dash. Option C 1.20. 29 which of the following protects a cable from physical damage. Option A right answer. అలాగే 30 చూసుకుంటే which among the following is active component. Option B transistor. ఈ రిమైనింగ్ కెపాసిటర్ ఇండక్టర్ రెసిస్టర్ వచ్చేసరికి మనకి ప్యాసివ్ కాంపోనెంట్స్లోకి రావడం జరుగుతుంది. 31 చూసుకుంటే ఫేస్ డిఫరెన్స్ బిట్వీన్ 3 phases ఆఫ్ బ్యాలెన్స్డ్ 3 phase సిస్టమ్ ఈస్
Option C 120 degrees. 32 synchronous speed of a 3-phase 4-pole 450 Hz induction motor is option A 1500 rpm. 33 చూసుకుంటే పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ అన్ AC circuit is dash where theta is phase angle. Option B cos theta. 34 limiting temperature of a F class insulating material is dash. Option D 150 degrees Celsius. అలాగే 1 horsepower equal to how many watts? 746 watts. 36 when two equal resistors are connected in series, equivalent resistance is 8 ohm, and when connected in parallel, equivalent resistance become 2 ohm. Value of each resistor in ohm dash. Option D 4 answer. 37 చూసుకుంటే EHV system is generally used for dash of electricity. Option C transmission. 38 positive plate of lead acid cell is made up of. Option D lead dioxide. అలాగే 39 చూసుకుంటే for sine wave RMS value equal to dash into maximum value. Option A 0.707. 40 the tube of fluorescent lamp is filled with dash. Option D right answer. అలాగే 41 చూసుకుంటే generally resistance of a shunt used in ammeter is of dash value. Option B very low value. 42 capacity of transformer is generally expressed in. Option C right answer. అలాగే 43 చూసుకుంటే dash is used for controlling the temperature of electric iron. ఇది మనం చూసుకుంటే ఆప్షన్ ఏ థర్మోస్టాట్. 44 చూసుకుంటే డాష్ కండక్టర్ ఈజ్ యూజ్డ్ ఫర్ కమర్షియల్ ట్రాన్స్మిషన్ లైన్. ఆప్షన్ బి అల్యూమినియం. 45 స్లిప్ ఆఫ్ ద ఇండక్షన్ మోటార్ అట్ స్టాండర్డ్ స్టిల్ ఈజ్ డాష్. ఆప్షన్ డి రైట్ ఆన్సర్. మల్టీమీటర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ డాష్. ఆప్షన్ ఏ వోల్టేజ్, బి కరెంట్, సి రెసిస్టెన్స్, డి ఆల్ ఆఫ్ ద. డిఎంఎం డిజిటల్ మల్టీమీటర్ వచ్చేసరికి మనకి అన్ని పారామీటర్స్ మెజర్ చేయడం జరుగుతుంది. 47 ఏ 1500 వాట్ స్ప్లిట్ ఎయిర్ కండిషనర్ ఆపరేట్స్ 12 అవర్స్ ఇన్ ఏ డే. How much units will be consumed in 1 month, assuming 30 days in a month? Option C 540. 48 commutator is a part of dash. Option A DC motor. Which of the following material has highest dielectric strength? Option B right answer. CT is used for measuring current, transformer is used for measuring dash. Option C current. So ఇది NPCL యొక్క అడ్వాన్స్డ్ టెస్ట్ ITI ఎలక్ట్రీషియన్ క్వశ్చన్ పేపర్.